ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సంక్షేమ పథకాల అమలు చేతకాని కూటమి ప్రభుత్వం తమపై నిందలు వేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. హుదూద్ తుఫాన్నే ఆపగలిగిన వారికి ఈమెయిల్ అడ్డం వచ్చిందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు చేయకుండా టీడీపీ ఎమ్మెల్యేలు కోర్టుల్లో కేసులు వేయలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు బుగ్గన. ఇప్పుడు తాము చేసింది దేశద్రోహం అయితే వైఎస్ఆర్సీపీ పాలనలో మీరు చేసిందేంటని ప్రశ్నించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు అరాచకాలను కడిగేశారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేక తమపై నిందలు వేస్తున్నారని హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో కూటమి సర్కార్ను విమర్శించారు బుగ్గన. అప్పుల విషయంలో ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు అసెంబ్లీలో చెప్పిన అంకె ఎంత అని ప్రశ్నించారు. అదేమని ప్రశ్నిస్తే మేము దేశద్రోహులమా అని నిలదీశారు. మీరు చేసిన అప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగునందుక మా మీద దేశద్రోహం లేదా? మీరు 2024 ఎన్నికల ముందర శ్రీలంక 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 అని చెప్పి 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మీ నోట్తో మీరు చెప్పిన మాట 5,19,192 కోట్లు. ఐ రిపీట్, 5,19,192 కోట్లు అప్పని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు కాదండి చెప్పినది. అప్పుడెందుకు 14 లక్షల కోట్లు చెప్పినారు? ఎలక్షన్లు అయిపోయినాక ఎందుకు 5,19,000 కోట్లు చెప్పినారు? ప్రజలను ఎందుకు మభ్యపెట్టి తప్పుదారి పల్లించినారని మేము అడిగినందుక మా మీద దేశద్రోహం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పెన్షన్లు మినహా సంక్షేమ పథకాల్లో దేన్ని సరిగా అమలు చేశారని బుగ్గన ప్రశ్నించారు. మీ అసమర్థతను ప్రశ్నిస్తే మేము దేశద్రోహులమా అని అడిగారు. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారాయన. నిరుద్యోగ భృతి వచ్చిందండి ఎవరికన్నా? ఏ ఇంటికన్నా లెక్కేయండి. తల్లికి వందనం ఇప్పుడు మొదటి సంవత్సరం అంతా ఎక్కడ పోయినట్లు? ఆడబిడ్డ నిధి వచ్చిందా ఇంతవరకు ఎవరికన్నా? ఒక్కరికన్నా? అన్నదాత సుఖీభవ ఎవరు వచ్చిందా ఎవరికన్నా? దీపం ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రావాలి? వచ్చినది ఒక సిలిండరు. 50 ఏళ్ల పెన్షన్, అదైతే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామంటే వచ్చిందా ఎవరికన్నా? ఇది అడిగితే మాత్రం మీకు దేశద్రోహం. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ మెయిల్ రాస్తే దేశద్రోహమా అని ప్రశ్నించారు బుగ్గన. హుదూద్ తుఫాను ఆపగలిగిన వారికి, కరువును నియంత్రించగలిగిన వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దోమలను నియంత్రించగలిగిన వారికి ఒక్క ఈమెయిల్ అడ్డు వచ్చిందా అని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగారు మాజీ ఆర్థిక మంత్రి. మీ అసమర్థత కప్పుకోవడానికి మా మీద ఏందండి బురద వెళ్ళేది? అసలు మీరు పవర్ఫుల్ పీపుల్ కదా. మీరు ఎంత పవర్ఫుల్ పీపుల్? హుద్హుద్ను కంట్రోల్ చేయగలరు, కరువును ఆపగలరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా దోమలను కంట్రోల్ చేయగలరు. ఇన్ని పనులు చేసిన వాళ్ళు ఒక ఈమెయిల్ అడ్డం వచ్చిందండి మీకు? వైఎస్ఆర్సీపీ నిరంతరం ప్రజల తరపున ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుందని, ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.